జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభల్లో రాష్ట్రం నా పాలనలో అభివృద్ధి వైపు వెళ్తుంది, అద్భుతంగా ఉంది, నా పాలన చూసి నేను చేసిన అభివృద్ధిని చూసి ఓట్లేయండి అని ఆయన ఒక పక్క చెప్తున్నాడు. కోడి గుడ్డు అమర్నాథ్ ఈ రాష్ట్రానికి పెద్ద పెద్ద పరిశ్రమలన్నీ వచ్చేసాయి, కంపెనీలు వచ్చేసాయని చెప్పి ఐటీ మంత్రి ఒక పక్క చెప్తున్నాడు. ఇక్కడ ఫ్లవర్ మినిస్టర్ ఉంది ఈ జిల్లాలో, ఆమె మొన్న ఒక ఛానల్లో చూసా, ఏదో పెద్ద పేపర్ ఎత్తుకోబోయినది, చదువుతాంది కంపెనీలన్నీ. ఆ రిపోర్టర్ కూడా అడిగా, ఫిజికల్గా ఏమన్నా ఉన్నాయా లేకపోతే పేరుకేనా అని అడిగారు. ఆమె కూడా పెద్ద పెద్ద కంపెనీలు వచ్చాయంట. సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగ్యలత కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. ఆంధ్ర గోల్డ్ జగన్మోహన్ రెడ్డి చేసిన అతిపెద్ద కంపెనీ. తర్వాత ఈ పేర్లు కూడా చదవడానికి కూడా రావడంలా, ఏందేందో కంపెనీ జగన్మోహన్ రెడ్డి 9C అవర్స్, ఏందో అవర్స్ అదేందో నాకు అవర్సో ఏందో అర్థం కాని కూడా, క్లాసిక్ బ్లూ ఇదేందో అర్థం కాని పరిస్థితి, ఇదేందో నేను చదివి ఏందో గుర్రాలా ఇవి, ఈ పేర్లు కూడా నాకు రావడంలా. మరి దారు హౌస్ ఏంటి నాకు అర్థం కాల. మేము ఉద్యోగాలు మైక్రోసాఫ్టో, డిక్సనో, జోహోనో లేకపోతే హెచ్సిఎల్లో ఈ కంపెనీలు అడిగితే మనైనా మేము ఈ ఆంధ్రప్రదేశ్లో బీటెక్లు, ఎంటెక్లు చదివి, పీజీలు, పిహెచ్డీలు చదివి ఉద్యోగాలు కావాలి, డిఎస్సి నోటిఫికేషన్ ఇవి, ప్రైవేట్ కంపెనీలు తీసుకొని రా అని చెప్తే యువత కోసం ఆయన తెచ్చిన కంపెనీలు ఇవి. సిగ్గుండాలి ఈ ఎమ్మెల్యేలైనా ఒక్క నిమిషం కూడా ఈ ప్రభుత్వం ఉండేదానికిలా. జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్లలో సాధించింది ఏంద్రా అంటే ఇవి ఉన్నాయి చూడు, ఈ కంపెనీలు ఇవి 3, 6, 7, 8, 9, 10, 11 కంపెనీలు వచ్చాయి. ఇంకా 3 కనపల్లా, అదేదో బూమ్ బీరు, అది బీరులో అది ఒకటి వచ్చినది. యువతగా చదువుకున్న వాళ్ళు ఈరోజు అన్యాయం అయిపోతున్నారు, డ్రగ్స్కు గంజాయికి బానిసలు అయిపోతున్నారు. 4.5 సంవత్సరం నుంచి ఈ రాష్ట్రంలో యువతను పట్టించుకోండి, ఈ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొని రండి, పెట్టుబడులు తీసుకొని రండి, రాష్ట్రం నాశనం అయిపోతూ ఉంది అని చెప్పి గగ్గోలు పెడుతుంటే కూడా జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి కొంపలో కూర్చొని ఇప్పుడు బయట వచ్చి సిద్ధం అంట. దేనికి సిద్ధమయ్యా? మమ్మల్ని తాగిచ్చి పడుకోబెట్టడానికి నువ్వు 4.5 సంవత్సరాలు సిద్ధంగా ఉన్నావు. మద్యపాన నిషేధం అన్నావు, మరి ఎక్కడ నిషేధించావయ్యా? కొత్త బ్రాండ్లు వచ్చాయే, ఇవి తాగినోడు హాస్పిటల్ కన్నా పోవాలి లేదా శ్మశానం కన్నా పోవాలి. ఇది తాగిన తర్వాత శ్మశానంకి, హాస్పిటల్ కూడా ఇప్పుడు లే. ఏందో ఈ కల్తీ మందులు. ఇవి జగన్మోహన్ రెడ్డి సాధించిన ఘనత. జగన్మోహన్ రెడ్డి ఈ 4 సంవత్సరాల 10 నెలల్లో సాధించిన ఘనత ఏంటంటే ఈ బ్రాండ్లు, ఈ కంపెనీలు తీసుకొని వచ్చాడు. అంత తప్ప పీకిందేమీ లేదు ఈ రాష్ట్రానికి. ఈరోజు ఒక పక్క రోడ్లు లేవు, ఒక పక్క విద్యా వైద్యం అందడం లేదు, ఒక పక్క నిరుద్యోగులు ఆర్తనాదాలు చేస్తున్నారు, మహిళల మీద దాడులు పెరిగిపోయినాయి, విద్యార్థులు రియంబర్స్మెంట్ లేక, సకాలంలో ఫీజులు కట్టలేక ఒక పక్క చదువులు మానేసే పరిస్థితి నెలకొనింది. అక్షర సత్యం నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ప్రతి మాట. జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించాలి. మేధావులు, కళాకారులు, సాహితీవేత్తలు ఎవరైతే ఉన్నారో జర్నలిస్టులను కూడా మేము అడుగుతున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్రశ్నించండి. ఈ రాష్ట్రాన్ని నాశనం చేశారు. ఆంధ్రప్రదేశ్ అనేది మళ్ళీ భారతదేశ మ్యాప్లో ఉండాలంటే, యువతంతా భవిష్యత్తు బాగుండాలంటే ఈ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించాలి. నువ్వు ఏం చేసావు? ఈ రాష్ట్రానికి ఏం చేసావు? యువతకి ఏం చేసావు? ఏ పరిశ్రమను తీసుకొని వచ్చావు? ఏ పెట్టుబడి తీసుకొని వచ్చావు? ₹1 అయినా పెట్టుబడి తీసుకొని వచ్చావు అని చెప్పి మీడియా, జర్నలిస్టులు, మేధావులు, కళాకారులు, సాహితీవేత్తలు ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇక్కడున్న ఈ ఫ్లవర్ మినిస్టర్ కూడా చెప్తున్నాం, అమ్మా నువ్వు నోరుంది కదా అని నోటికొచ్చేటి ఎట్ట పడితే అట్ట మాట్లాడితే అట్టమ్మా. మహిళలు కదా, మనం దాని మించి మాట్లాడకూడదు. పోనీలే అంటే ఎందుకు అరుస్తున్నావు నాకు అర్థం కల. నువ్వు ఏం చేసావు చెప్పు. నువ్వు మంత్రి, అంతకుముందు ఏపీఐసి పరిశ్రమల శాఖ కదా, నువ్వు ఏం తెచ్చావు చెప్పమ్మా. నువ్వు ఏం పొడిచావు చెప్పు. ఈ జిల్లాకి వద్దు, నువ్వు రాష్ట్రం అంతా వద్దమ్మా. నీ నగిరికి ఏం చేసావు చెప్పు. ఈ తిరుపతికి ఏం చేసావు చెప్పు. ఇదే ప్రెస్ క్లబ్లో అనేక ప్రెస్ మీట్లు పెట్టినారు కదా, విలేకరులు కూడా అడగాలి, నువ్వు ఏం చేసావో చెప్పమ్మా అని అడగాలి. అంతే కదా, నోరు ఉంది కదా అని. ఒక పక్క పవన్ కళ్యాణ్ గారిని, ఒక పక్క చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, మొన్నటికి మాపం జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెల్ని కూడా, ఒక ఆడబిడ్డను కూడా చూడకుండా నోటికి ఎట్టొచ్చా అట్ట ఆమె వ్యక్తిగతంగా దూషిస్తూ ఉంది. ఈమెను ఎవరైనా మాట్లాడితే మటుకు దడ ఏడ్చేస్తుంది, అయ్యయ్యో నన్ను తిట్టేశారని. మరి ఆ పక్క ఉన్న మహిళలు కూడా
మహిళలే కదా తల్లి, వాళ్ళకు కూడా వాళ్ళ కుటుంబం ఉంటుంది, వాళ్ళకు ఒక గౌరవం ఉంటుంది కదా. మరి వాళ్ళను నువ్వు వ్యక్తిగతంగా దూషించినప్పుడు నేను ఎందుకు దూషించకూడదు? చెప్పమ్మా, నువ్వు చెప్పాలి ఇప్పుడు. అంతేగాని ఈ రాష్ట్రానికి కానీ ఈ ప్రాంతానికి కానీ ఏ ఎమ్మెల్యే కానీ ఏ ఎంపీ కానీ ఏ మంత్రి కానీ చేసింది ఏమీ లేదు. నిరుద్యోగ యువకులంతా కూడా ఇప్పటికే స్పందిస్తున్నారు, రోడ్డు మీద ధర్నాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి బస్సులు సభలకి స్కూల్ బస్సులు, కాలేజీ బస్సులు విద్యార్థులను నిర్దాక్షిణ్యంగా దించేసి కాలేజీలను బెదిరించి భయపెట్టి సిద్ధం సభలకి ఆ బస్సులు వాడుతున్నారు. ఈయన ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటాడు. ఏమన్నంటే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. నువ్వు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ చేసే పనులేనా ఇవి? 10th క్లాస్లో ఫస్ట్, ఇంటర్మీడియట్లో ఫస్ట్, మరి డిగ్రీ చదివాడో లేదో నాకు తెలియదు కానీ డిగ్రీలో కూడా ఆయన చెప్పుకున్నాడు అసెంబ్లీలో ఫస్ట్ అని. నువ్వు ఫస్ట్ క్లాస్ స్టూడెంటు విద్యార్థుల బస్సులు నువ్వు వాడుకుంటావా? నీ మీటింగులకి నీ రాజకీయ వేదికలకు నువ్వు వాడుకుంటావా? వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నావు, నాశనం చేశావు, భ్రష్టు పట్టించావు, విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసి స్కూల్ను విలీనం చేసేసావు. 9,771 ప్రైమరీ స్కూల్స్ను ఈ రాష్ట్రంలో విలీనం చేశారని చెప్పి అధికారికంగా లెక్కలు ఉన్నాయి. మేము ఇప్పటికైనా యువతను గంజాయికి, డ్రగ్స్కి, మద్యానికి బానిసలు చేసిన ఈ ప్రభుత్వాన్ని గద్దె దించేలాగా పోరాటం చేస్తాం. పోరాటం చేయడంతో పాటు మొదటి ఓటు కలిగిన ప్రతి యువకుడిని మళ్ళీ అభ్యర్థిస్తున్నాం. ఇప్పటికే ఈ రాష్ట్రం అధోగతి పాలైపోయింది. మీరు వేసే మొదటి ఓటు ఇలాంటి పరిశ్రమలు తెచ్చే, ఇలాంటి బ్రాండ్లు తెచ్చే వాళ్ళకి కాదు. మైక్రోసాఫ్టు, HCL, డిక్సను, కార్బను, సిలికాను, జోహో, ఫ్లిప్కార్టు ఇలాంటి పెద్ద పెద్ద పరిశ్రమలు, లూలు మాల్ ఇలాంటివి తెచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో నారా చంద్రబాబు నాయుడు గారికి సైకిల్ గుర్తుకు ఓటేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇలాంటి బ్రాండ్లు తెచ్చిన జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టాలని చెప్పి తెలియజేసుకుంటూ, సీఎం జగన్ సభకు వెళ్ళిన బస్సు తిరిగి రాలేదంట. ఏం కర్మరా స్వామి, ఆ బస్సును కూడా ఈ వైసీపీ వాళ్ళే దుబ్బేసుకుంటారు. మీరు చూసే ఉంటారు, ఆ సభలకు వెళ్ళేటప్పుడు మొత్తం లిక్కరు ఏరులై పాడుతోంది. వాళ్ళు అసలు రాజకీయాలు గతంలో ఆయన అపోజిషన్గా ఉన్నప్పుడు రాజకీయాల్లో కొత్త సంస్కరణలు తీసుకొస్తా, రాజకీయం అంటే గౌరవంగా ఉండేలాగా చేస్తా, రాజకీయాల్లో కొత్త ఒరవడిని తీసుకొస్తా, రాజకీయ నాయకుడు ఇలా ఉండాలని చూపిస్తా, పెద్ద మాటలు మాట్లాడేశాడు. మొన్న సిద్ధం సభలకు వెళ్తా ఉంటే ఆ బస్సులో ఉండే వాళ్ళంతా తాగుతూ తిరుగుతూ ఎంజాయ్ చేస్తా. మరి మేము కూడా వైసీపీ నాయకులు రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు కూడా బాగుండాలి. ఈ రాష్ట్రంలో పౌరులే మీరు కూడా. ఇలాంటి దరిద్ర బ్రాండ్లు తాగితే, జగన్మోహన్ రెడ్డి ఇచ్చే బ్రాండ్లు తాగితే మీకు కూడా ఒక కుటుంబం ఉంది. ఆ క్షణికానికి మత్తుకి బానిసలైతే జగన్మోహన్ రెడ్డి బ్రాండ్లు తాగితే మీ కుటుంబం సర్వనాశనం అయిపోతుంది. కాటికే మీరు పార్టీ పరంగా, సిద్ధాంత పరంగా మేము మిమ్మల్ని వ్యతిరేకించవచ్చు, కానీ మీరు బాగుండాలని కోరుకుంటున్నాం. ఈ మందులు తాగొద్దు నాయనా. వైసీపీ నాయకులు కూడా మేము చెప్తున్నాం, ఈ సిద్ధం సభల్లో యథేచ్ఛగా చీప్ లిక్కర్లు ఏదంటే అది సప్లై చేస్తున్నారు. ఆ సప్లై చేస్తూ ఉంటే మీరు తాగేసినారంటే మీరందరూ కూడా ఆ నుంచి కాటికే ఆ బస్సు ఎక్కడుందో దాన్ని కూడా కనిపెట్టాలి. ఈ రాష్ట్రంలో దోపిడీదారులు, దుర్మార్గులు, రౌడీలు ఇంకా ఎట్ట పడితే అట్ట తయారయ్యారు. కాబట్టి మేమందరం కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మరి డ్రైవర్ కూడా మద్యం తాగిచ్చేసినారంట. ఆ బస్సు ఇంటికి ఎత్తుకెళ్ళి పూసినారు. ఇంకా నవ్వాలో ఏడవాలో అర్థం గల సర్వనాశనం చేసి పెట్టారు ఈ రాష్ట్రాన్ని. 40 రోజులు రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి వైపు నడవాలన్నా, ఈ రాష్ట్రం బాగుండాలన్నా, యువత భవిష్యత్తు బాగుండాలన్నా, అందరూ SC, ST, BC మైనార్టీలు అన్ని వర్గాల ప్రజలు భవిష్యత్తు బాగుండాలన్నా కూటమి ఏదైతే ఉందో జనసేన, TDP ఉమ్మడి కూటమికి ఓట్లు వేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ఈ జగన్ని తరిమి కొట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా ఎవరైతే 18 ఏళ్ళు నిండిన యువకులను కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మీ ఆలోచనలు, ఈ రాష్ట్ర పరిపాలన ఎలా ఉండాలి, మీరు ఏం కోరుకుంటున్నారు, మీరు వేసే మొదటి ఓటు ఎలాంటి నాయకుడికి వేయాలనుకుంటున్నారు, ఎలాంటి ఆలోచన ఉందో అలాంటి ఆలోచనలను పంచుకునే విధంగా వాళ్ళ ఆలోచనలను ఎవరైతే మాకు ఈ QR కోడ్ ఉంది, మీరు చేసిన వీడియోని కానీ, మీరు చేసిన డిజైన్ కానీ, మీ ఆలోచనలు కానీ మీరు పంచుకుంటే, ఎవరైతే ది బెస్ట్గా ఆలోచనలు ఉన్నాయో, ఈ రాష్ట్ర అభివృద్ధికి ది బెస్ట్గా మీరు ఆలోచిస్తున్నారో వాళ్ళందరికీ గుర్తించి 2 లక్షల రూపాయలు బహుమతి కూడా ఇవ్వబోతుంది. ఇది రాజకీయాల కోసం కాదు,
మీ ఆలోచనలు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మీ ఆలోచన విధానాన్ని మేము తెలుసుకోవాలని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ మా ఏమైనా సూచనలు సలహాలు ఇవ్వాలంటే కూడా ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మేమందరం కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము ఈ రాష్ట్రంలో ఉన్న యువకులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీ ఆలోచనలు పంచుకోండి. 1 నిమిషం లోపల మీ ఆలోచనల్ని పంచుకొని వీడియో చేసి పంపించిన వెళ్ళా, లేకపోతే మంచి పోస్టర్ రెడీ చేసిన వెళ్ళా, వాళ్ళందరికీ కూడా ది బెస్ట్ పోస్టర్ని, ది బెస్ట్ ఆలోచనల్ని 2 లక్షల రూపాయలు బహుమతి కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి పోస్టర్ కూడా ఆవిష్కరణ చేస్తున్నాం. అంతిమంగా మేము ఒకటే చెప్తున్నాం, జగన్ రెడ్డి ఈ అతి భారీ కంపెనీలు మాకొద్దు, ఈ కంపెనీలు మాకొద్దు, ఈ లిక్కర్ కంపెనీలు మాకొద్దు. కాబట్టి ఈ లిక్కర్ కంపెనీలన్నీ రోజా గారికి మేము పంపిస్తున్నాం. ఇవైతే ఈ బ్రాండ్లు గతంలో ఆమె అనేక సందర్భాల్లో చెప్పింది. మద్యపాన నిషేధానికి సంబంధించి అంతకుముందులో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఈ టైప్లో రాజశేఖర రెడ్డి గారు మద్యాన్ని యథేచ్ఛగా రన్ చేస్తా అని చెప్పి బాటిల్ బాల్ కొట్టాను. మీకు అందరూ తెలుసు, నాకు తెలిసి అందరూ ఉన్నారు దీంట్లో, కెమెరామ్యాన్లుగా రిపోర్టర్లు అందరూ ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. ఇదే తిరుపతిలో నాకు తెలిసి మంగళూరు రూట్లోనే జీవకోన మంగళూరు రూట్లో బాటిల్ బాల్ కొట్టారు. ఇప్పుడు ఈ బాటిల్ని మీరు పగలు కొట్టరా? ఈరోజు పంచే ప్రతి రూపాయి పేద ప్రజల నుంచి ముక్కుబిండి వసూలు చేసిన ఆ డబ్బే మళ్ళా పంచాలని చూస్తున్నారు. ఆ పంచే డబ్బుని తీసుకోండి, ఓటు మటుకు సైకిల్ గ్లాస్ గుర్తుకు ఓటేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.